ఓకే, ఒకప్పటి సంగతి ఏమైనా వినిపిస్తుందా? ఓకే, ఒకప్పటి సంగతి ఏమైనా ఈనాడు స్త్రీ విద్యావశ్యకత గురించి వ్యతిరేక అభిప్రాయం దాదాపుగా లేదు. ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు చదువుకోవడం కొంచెం చదవడం ఇష్టం ఉండేది కాదు. అంటే ఆడవాళ్ళు ఎక్కువగా చదువుకోకూడదు, బయటకు వెళ్ళకూడదు అని ఉండేది. వాళ్ళ యొక్క చదువును ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు కూడా చదువుకోవడానికి వీలుగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు బాగా చదువుకుంటారు. అందుకే అంటారు విద్యా ఆవశ్యకత గురించి వ్యతిరేక అభిప్రాయం ఏమీ లేదని. ఈనాడు ఇది ప్రయత్నపూర్వకంగా సాధించవలసిన సంస్కరణ కాదు. కాబట్టి ఈ విద్య గురించి, స్త్రీల విద్య గురించి మనం ప్రయత్నం చేయకూడదు. వాటి కోసం మనం పోరాడక్కర్లేదన్నమాట. అవకాశాలు లేకపోవడమే స్త్రీలలో విద్యా వ్యాప్తి చురుకుగా జరగకపోవడానికి కారణం. అంటే ఇప్పట్లో స్త్రీలకు పెద్దగా అవకాశం లేదు. అంటే వాళ్ళకి అవకాశం పెద్దగా లేక అంటే విద్యా వ్యాప్తి ఎక్కువగా జరగలేదన్నమాట. మొత్తం జనాభాలోనే 100కి సుమారు 70 మంది విద్యాశూన్యులు అయినప్పుడు తరతరాలుగా పురుషుల కంటే అన్ని విధాలుగా వెనుకబడిన స్త్రీలు విద్యా విషయంలో కూడా వెనుకబడి ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే మొత్తం జనాభాలో 100కి 70 మంది విద్యాశూన్యులు అయినప్పుడే తరతరాలుగా పురుషుల కంటే అన్ని విధాలుగా వెనుకబడిన స్త్రీలు విద్యా విషయంలో కూడా వెనుకబడి ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఏంటంటే మొత్తం జనాభా 100కి 70% విద్యాశూన్యులు అయినప్పుడు 70% అంటే విద్య లేకుండా ఉండడం విద్యాశూన్యులు అంటే తరతరాలుగా పురుషుల కంటే అన్ని విధాలుగా వెనుకబడిన స్త్రీలు విద్యా విషయంలో కూడా వెనుకబడి ఉండడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి తరతరాలుగా స్త్రీలు విద్యలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వెనుకబడి ఉండడంలో పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని చెప్తున్నారు అనమాట. వరకట్నం దురాచారం మాత్రం ఇందుకు భిన్నమైన సమస్య. కాబట్టి వరకట్న దురాచారం అనేది చాలా పెద్ద సమస్య. దీని నిర్మూలనకు ప్రజలే సిద్ధంగా లేదనడం సత్య దూరం కాదు. కాబట్టి దీన్ని నిర్మూలించడానికి ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరు, ఎవరు కూడా. ఎందుకంటే మనం కట్నం ఇచ్చే పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. అలాగే మనం కూడా కట్నాలు తీసుకునే మన ఇంట్లో ఎవరైనా వాళ్ళు కట్నాలు తీసుకునే పెళ్లి చేస్తాం. కాబట్టి అంటే ప్రజలమైనటువంటి మనమే దాని మీద ఒక అభిప్రాయానికి రావట్లేదు. ఎప్పుడైనా అనుమతించబడుతుంది ఇది దురాచారం, దీన్ని ఆపేయాలి, ఈ వరకట్నాన్ని నిషేధించాలి, తీసుకోకూడదు, ఇవ్వకూడదు అనేది మనం చేయట్లేదు. వరకట్నం పుచ్చుకోవడం ఇవ్వడం కూడా ప్రతిష్టకు, సంఘములు, గౌరవానికి సంబంధించిన విషయాలుగా చెల్లుతున్నాయి. అలాగే వరకట్నం ఇవ్వడం, అలాగే పుచ్చుకోవడం ఇవన్నీ ప్రతిష్టకి ప్రెస్టేజ్ ఇష్యూలు అయిపోయి. ఎవరు ఎక్కువ కట్నం తీసుకుంటే వాళ్ళంత గొప్ప, ఎవరెంత తక్కువ కట్నం తీసుకుంటే వాళ్ళంతా చేయడం అనమాట. అలా ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూలు అయిపోయినాయి అనమాట. కట్నం అసలు తీసుకోకపోవడం నలుగురిలో చిన్నతనంగా వరుడి వైపు భావించినట్టే అది వరుడి వైపు ఏదో లోకానికి రోజునగా వధువు వైపు వారు ఇతరులు భావించడం సర్వసామాన్యంగా జరుగుతున్నది. అలాగే కట్నం అసలు తీసుకోకపోవడం నలుగురిలో చిన్నతనంగా భావిస్తున్నారు. అవునా? కట్నం తీసుకోకపోవడం నలుగురిలో ఒక చిన్నతనంగానే భావిస్తున్నారు. అలాగే కట్నం తీసుకోలేదనుకోండి, ఈ వరుడికి ఏదో ఈ పెళ్లి కొడుకు ఏదో లోపం ఉంది అని చాలామంది అనుకుంటున్నారు కూడా. అంటే పెళ్లి కూతురు వాళ్ళు అంటే వధువు వైపు వాళ్ళు కూడా చిన్న చూపుతో చూస్తున్నారా, అది కట్నం తీసుకోకుండా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఎవరు ముందు వచ్చేసుకొని చేసుకోరు. ఎందుకంటే వాడికి ఏదో లోపం ఉంది, కాబట్టి వాడు ఊరికే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అని చాలామంది అనుకుంటున్నారు. అలాగే ఇతరులు కూడా వధువు వాళ్ళే కాదు, వధువు తరపున వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. హెచ్చు కట్నం తీసుకుంటే అంత ఘనంగా భావించడం కూడా ఉన్నది. ఈ భావాల నిర్మూలనకు మొదటగా ప్రయత్నం జరగాలి, ప్రచారం జరగాలి. అదే చెప్పాను ఇందాక కదా, ఎక్కువ కట్నం తీసుకుంటే వాళ్ళు అంత గొప్ప అనమాట. కాబట్టి ఈ భావానికి నిర్మూలనలో మొదటగా మనం ప్రయత్నం అనేది జరగాలి. అంటే ఈ వరకట్న సమస్యని నిర్మూలించే విధంగా ప్రయత్నం అనేది జరగాలి. దీంతో ముడిపడిన సమస్య అసలు వివాహాలను జరిపే తీరు ఎంత వైభవంగా ఎంత ధన వ్యయం చేసి వివాహం జరిపిస్తే అంత ఘనంగా
ఘనతగా పరిగణించడం మన సమాజంలో పరిపాటి. అలాగే దీంతో ముడిపడినటువంటి సమస్య ఏంటంటే అసలు వివాహాలు జరిపే తీరు ఎంత వైభవంగా ఎంత ధనవ్యయం చేసి వివాహం జరిపిస్తే అంత ఘనంగా పరిగణిస్తున్నారు అనమాట. అంటే ఎవరైనా పెళ్ళిళ్ళు చేస్తారనుకోండి, వాళ్ళు ఎంత గ్రాండ్గా చేస్తే వాళ్ళు అంత గొప్ప అనమాట. ఇప్పుడు అలాగే ఉంది కదా, ఇప్పుడు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు లేకపోతే రకరకాల ఆర్కెస్ట్రా పెట్టేసి అవి పెట్టి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి డ్యాన్సులు చేయించేసి ఇలా చేస్తాను. పెద్ద పెద్ద ఎక్కువ ముందు తరపు కాలు దించేసి ఇలా చేస్తుంటే అంత ఎక్కువ ఖర్చు పెట్టి మ్యారేజెస్ చేస్తుంటే వాళ్ళు అంత గొప్ప అనమాట. అలా భావించడం పరిపాటి అయిపోయింది. సో దాన్ని బట్టి కూడా వీళ్ళు వివాహాలు అనేవి ఘనంగా చేస్తున్నారు అనమాట. నిరాడంబర వివాహం జరపడానికి సంఘం హర్షించదు. ఇందువల్ల ఎంత శక్తిహీనుడైనా అప్పో చేసి ఘనంగా వివాహం జరిపినట్టు అనిపించుకోవాల్సి వస్తున్నది. అలాగే ఎవరైనా సింపుల్గా వివాహం చేస్తున్నారనుకోండి, అందరూ మెచ్చుకోరు. ఏంటి ఇలా చేస్తారు, ఒక గణకు పిల్లాడు ఒక గణకు అమ్మాయి ఏంటి ఇంత ఇంత ఇదిగో ఇంత తక్కువగా చేస్తారు, లేకపోతే అంత డబ్బు ఉంది ఏంటి ఇంత నిరాడంబరంగా చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అందుకనే అప్పో చేసి ఒకవేళ వాళ్ళకి అంత డబ్బు లేకపోయినా వాళ్ళ దగ్గర అప్పో చేసి ఈ వివాహాలు అనేటివి చాలా గ్రాండ్గా జరిపించేస్తున్నారు అన్నమాట. అంతేకాదు వివాహ సమయంలో బంధుమిత్రులు వధువులకు చదివించే కానుక ఇతరులు కూడా ప్రతిష్టకు సంబంధించిన విషయంగా పట్టించుకునే స్థితికి మన సంఘం దిగజారిపోయింది. అలాగే అదే కాదు, వివాహ సమయంలో బంధుమిత్రులకు వధువులకు చదివించినటువంటి కానుకలు ఇస్తూ ఉంటారు కదా, అమ్మాయికి ఇంత అబ్బాయికి ఇంత అని చెప్పేసి మనం కానుక చదివిస్తూ ఉంటాం, చదివిస్తూ ఉంటాం. వాటిలో ఎక్స్ట్రాలు మళ్ళీ మనం తక్కువ వేస్తే మనం చీప్గా చూస్తారేమో, ఎక్కువ ఇస్తే మనం బాగా ఇదిగా చూస్తాము ఇవి కూడా బాగా ఎక్కువైపోయినాయి. ఈ దురాచార నిర్మూలన శాసనాలు అవసరమే కావచ్చు, కానీ అంతకంటే ముఖ్యంగా వీటి వల్ల ఏకీభావాన్ని ప్రజల్లో కలిగించడం ముఖ్యం. అయితే ఈ దురాచారాన్ని నిర్మూలించడానికే శాసనాలు అవసరమే, కానీ శాసనాలు చేసే ముందు ప్రజల్లో ఏంటంటే ఏకీభావం అసహ్యం కలగాలి. ఆ దురాచారం మీద అసహ్యం కలగాలి. ఎప్పుడైతే ఆ ప్రజలకు అసహ్యం కలిగిందో ఆ దురాచారాన్ని పాటించడం మానేస్తారు అన్నమాట. వీటి వల్ల యువకులు ఎదురు తిరిగేటట్టు చేయడం ముఖ్యం. శాసనాలు మాత్రమే దీన్ని సాధించలేవు. కాబట్టి వీటి గురించి యువకులు ఎదురు తిరగాలి. మేము కట్నం ఇవ్వము, కట్నం ఇచ్చుకోము, కట్నం తీసుకోము అని. అలాగే శాసనాలు మాత్రమే దీన్ని సాధించలేవు. ఎప్పుడైతే యువకులు కానీ ప్రజలు కానీ వీళ్ళందరిలో మార్పు వస్తుందో అప్పుడే సమాజంలో కూడా ఈ దురాచారం పట్ల మార్పు అనేది వస్తుందన్నమాట. ఓకే, లెసన్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 112. ఓకే, మీకు ఏ పేజ్ అయితే ఆ పేజ్ అక్కడ చూడండి. అవగాహనలో చదువు అవగాహనలో బాక్స్ ఇచ్చే పేరా సంఖ్య ఎందుకోసం వాడారు. అయితే పెనుగుతో జట్ల సమస్య రూపుమాపడం పరిపాటి ఉంది కదా, అది మీరు లెసన్ చదివితే ఆ పేర ఏ పేరాలో అదే వర్డ్ ఏ పదం ఏ పేరాలో ఉందో మీకు తెలుస్తుంది. ఎందుకోసం వాడారు కూడా మీకు ఇక్కడ రాయాలి. చిన్న చిన్న అక్షరాలు రాయండి. ఏ పేరా అనేది మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో లెసన్ చదివితే మీకు అంత ఆన్సర్ మీరే చేయాలండి. నెక్స్ట్ అంటే కింది పేరాలు చదవండి. ఎక్కడ, ఏమిటి, ఎందుకు, ఎవరు, ఎలా అనే పదాలతో ప్రశ్నలు రాయండి. సో ఎందుకు, ఏమిటి అనే పదాలతో ఈ పేరాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయాలి. నాకు అది రేపు కంపల్సరీ అందరూ చూపించాలి. నెక్స్ట్ కింద చూడండి. పట్టిక చూసి ఏది దురాచారం, ఏది సదాచారం. సదాచారం అంటే మంచి ఆచారం, దురాచారం అంటే దురాచారం అని రాయాలి. బాల్య వివాహాలు నేను చెప్పేస్తాను చూడండి. ఇది కూడా మీరు రాయగలరు. బాల్య వివాహాలు చేయడం అంటే చిన్నపిల్లలు వివాహం చేయడం అంటే దురాచారమే కదా, దురాచారం రాసుకోవాలి. అలాగే పెద్దలను గౌరవించడం అది దురాచారం, సదాచారం. పెద్దల్ని గౌరవించడం అనేది సదాచారం. సో మిగిలినవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఓకేనా? దురాచారం అయితే దురాచారం అని రాస్తారు, సదాచారం అయితే సదాచారం అని రాస్తారు. ఈజీయే. సో అది కూడా మీరు పిన్ చేయాలి. నాకు కంపల్సరీ రేపు చూపించాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. అవి మీకు వాట్సాప్లో పెడతాను రేపు. అవి రాయండి. డోంట్ రిమూవ్ యువర్ మాస్క్. నెక్స్ట్ కింది పదాలు సమానార్థాలు ఇచ్చే పదాల సమూహంలో సమానార్థాన్ని ఇవ్వని పదం ఉండాలి. దాన్ని గుర్తించమంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇంద్రుడు అంటే సూర్యుడు, రవి, ఇంద్రుడు, కానుడు ఇచ్చాడు. సో
సో మిగిలినది కరెక్ట్, ఇంద్రుడు కరెక్ట్ కాదు కాబట్టి ఇంద్రుడి దగ్గర అండర్లైన్ చేశారు. పరిణయం, పరిణయంలో పరిమళం కాదు, మిగిలినది పరిణయం. సో పరిమళానికి అండర్లైన్ చేయండి. నెక్స్ట్ స్త్రీ, స్త్రీలో కొమ్మ, బంతి, పడతి, ఉపిగా ఉంది కదా, బంతికి అండర్లైన్ చేయండి. ధనం, ధనం అంటే దండనం, దండనానికి అండర్లైన్ చేయండి. చేస్తున్నారా? యూ లాస్ట్ బాయ్ చేస్తున్నావా? ఏమరి బుక్ లేకపోవాలంటే తీసుకోలేదు బుక్స్, మరి బుక్ ఎందుకు తీసుకోలేదు? నేను ప్రతిరోజు వస్తాను, సో బుక్స్ తెచ్చుకోవాలి. రేపు నాకు ఎలా పిలిచేస్తావో నాకు తెలియదు, పిలిచేసి తీసుకున్నాను. ఓకే, అభ్యున్నతి, అభ్యున్నతి అంటే తిరోగతికి అండర్లైన్ చేయండి. మిగిలినవన్నీ కరెక్టే, తిరోగతికి అండర్లైన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే కింది ప్రకృతి వికృతి పదాల ఆధారంతో వాక్యాలు రాయండి. ఇక్కడ సొంత వాక్యాలు రాయమన్నారు. విద్య, విద్యకి విద్యకి ప్రకృతి, వికృతి విద్యే. సో అక్కడ ఇచ్చేసాడు, వాడే ఇచ్చేసాడు. నెక్స్ట్ స్త్రీలు, స్త్రీకి ఇంతి ఇక్కడే ఇచ్చారు. ఇంతిని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి, మీరే రాయాలి సొంత వాక్యం. సో రాయగలరు కదా, రేపు చూపించాలి. నిజం, నిజం నిక్కం అంటే నిజాన్ని ఇచ్చేసారు అన్న వాక్యం. సో నిక్కాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి. అలాగే యత్నం, యత్నం ఇచ్చి యత్నానికి జతనం, జతనంతో మీరు సొంత వాక్యం అనేది రాయాలి. నెక్స్ట్ కింది వాటిని సొంత వాక్యాల్లో రాయండి. ఇవి కూడా మీకు నోట్స్లో పెడతాను, రాస్తాను, నోట్స్లో రాస్తాను. నెక్స్ట్ కింది పదాలు విడదీసి సంధి పేరు రాయండి. చేసిన, చేసినంత, చేసిన ప్లస్ అంత అర్థసంధి. అది నా మీకు అర్థసంధి చెప్పాను అనుకుంటా ఒకసారి. అయినా మీకు సంధి చెప్పిన అర్థసంధి చెప్పాను కదా. మీకు వ్యాకరణ బుక్లో వ్యాకరణ బుక్స్ కూడా నేను ప్రతి ఒక్కరు తీసుకురావాలి. వ్యాకరణం కూడా స్టార్ట్ చేస్తాను. నేను తీసుకురాలేదంటే నాకు అనిపించలేదని షాప్లో చెప్తే కాదు. ఓకే, నెక్స్ట్ ఎక్కడైనా, ఎక్కడ ప్లస్ అయినా రాసుకోండి. అక్కడే రాసిన ప్లేస్ ఉంది కదా, రాసుకోండి. ఎక్కడ ప్లస్ అయినా, ఎక్కడ ప్లస్ అయినా. యూ వాంట్ క్లాస్? ఓకే, టుమారో విల్ కంటిన్యూ దిస్ క్లాస్. నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. హోంవర్క్ క్లాస్లో వచ్చినప్పుడు హోంవర్క్ వెయిట్ ఎవరు మాట్లాడు. ఓకే, బ్లాంక్స్ కదా. నెక్స్ట్ ఇంకో పేజీ ఉందా? ఇంకా ఉంది ఇంకో పేజీ. రిమైనింగ్ ఇంకొక పేజీ ఉంది కదా, ఆ పేజీ రీడ్ చేసి దానిలో ఆ పేజీ నుంచి ఇంకా ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు, ఆ పేజీ నుంచి ఇంకొక 15 minutes ప్రిపేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.